హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఒక వర్క్ అయితే చూపిస్తున్నాను. అలాగే ఇది మనకి వర్క్ చేసిన తర్వాత చాలా హెవీ వర్క్లా అనిపిస్తుంది. అది ఎలాగైతే చూసేద్దామా? మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకి ఫస్ట్ వచ్చి 14 నెంబర్ నీడిల్ కావాలి. ఐరన్ నీడిల్ ఉన్నా ఓకే. జరీ థ్రెడ్ ఒకటి కావాలి. అలాగే బీడ్స్ కావాలి. 2 టైప్స్ తీసుకోండి. క్లాత్ వచ్చి వైట్ పాప్లైన్ క్లాత్ కానీ లేకపోతే హాఫ్ పట్ అయినా పర్వాలేదు. మీకు ఆల్రెడీ వర్క్ వచ్చేసింది కాబట్టి హాఫ్ పట్ మీద ట్రై చేయండి. అలాగే మనకి డ్రాయింగ్ చేయడానికి ఒక పెన్సిల్ కావాలి. ఏదైనా ఒక స్టెమ్ లాగా గీసుకోండి. డిజైన్ కూడా ఏం గీసుకొని అవసరం లేదు, జస్ట్ ఒక స్టెమ్ లాగా గీసుకుంటే మీకు సరిపోతుంది. బీడ్స్ వచ్చి ఏవైనా 2 కలర్స్ తీసుకోండి. ఓకేనా? మనకి వర్క్ వచ్చి ఇలా స్టెమ్స్ మీద వేసుకొని లీవ్స్ వేసుకుంటే అదొక డిజైన్లా ఉంటుంది. మీకు ఇలా స్టెమ్స్ మనం వేస్తాం కదా, గొలుసు కుట్టు 2 లైన్లు లేకపోతే షుగర్ బీడ్స్ కుడతాం కదా, అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఇప్పుడు వస్తున్నాయి కదా పూసలు. మీకు ఏది నచ్చితే ఆ బీడ్స్ అయితే తెచ్చుకొని ఇలాగైతే వర్క్ చేసుకోండి. ఓకేనా? మనకి ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి షుగర్ బీడ్స్ అనుకో 2 ఎక్కించుకొని గొలుసు కుట్టేస్తాము, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇవైతే కొంచెం పెద్ద పూసలు కాబట్టి మనకి వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి వర్క్ వచ్చి చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా సులువుగా కూడా ఉంటుంది. మీరు కుట్టడానికి చాలా సులువుగా ఉంటుంది. అదే మనం గొలుసు కుట్టు కుట్టామనుకో ఒక లైన్ వేస్తే కనిపించదు, కనీసం ఒక 2 లైన్స్ వేయాలి మనకి స్టెమ్కి, లేదంటే లాంగ్ అండ్ షార్ట్ లాగాలి. ఇదనుకో మనకి బీడ్స్ వర్క్ బాగా కనిపిస్తుంది, సూపర్గా ఉంటుంది. మీకు ఇలా స్టెమ్స్ నచ్చలేదనుకో నేను ఇప్పుడు వేస్తున్నాను చూసారా, ఇలాగైతే ట్రై చేయండి. క్రీమ్ కలర్ కానీ మీరు ఏవైతే చిన్న పూసలు తీసుకుంటారో సేమ్ అదే కలర్ పూసలతో వేసుకోవాలన్నమాట. ఓకేనా? జరీ థ్రెడ్ వచ్చి ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం. జరీ థ్రెడ్ కానీ సిల్వర్ కానీ మీకు నచ్చింది తీసుకోండి. మనకి ఇదైతే బీడ్స్ కుట్టడము, అలాగే మనం పెద్ద పూసలు తీసుకున్నాం, చిన్న పూసలు తీసుకున్నాం, చాలా ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీరు ఇదే వర్క్ బ్లౌజ్ మీద చేస్తే ఒక 3 డేస్లో మీరైతే వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు 3 డేస్లో ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఎలా అయిపోతుంది అని అంటే ఓన్లీ మన స్టెమ్ ఒకటి గీస్తాము. మీరు ఓన్లీ బ్యాక్ కుట్టడానికి 1.5 డేలో మీరు ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. హ్యాండ్స్ ఫ్రంట్ అయిపోతుంది. ఒక 3 డేస్లో మీరు ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. మరి ఈ వర్క్ చేసి ఎలాగొచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. మరి అలాగే డ్రెస్ మీద కూడా చేసుకోవచ్చు. ఓకేనా? డ్రెస్ మీద కూడా జస్ట్ కొంచెం లాంగ్గా స్టెమ్ వేసుకొని జస్ట్ ఒక సైడ్ మనం వేసుకుంటే మనకి ప్లెయిన్ డ్రెస్సెస్ మీద సూపర్గా ఉంటుంది. లేదు హెవీగా చేసుకుంటామంటే ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ వస్తున్నాయి కదా, అలా ఒక మీటర్ క్లాత్ మీద వర్క్ చేసుకొని కింద అంబ్రెల్లా టైప్ కూడా మనం కుట్టించుకోవచ్చు. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీరు 2 డేస్లో డ్రెస్ మీద కూడా మీరు వర్క్ చేసేయచ్చు అనమాట. ఖచ్చితంగా ఈ వర్క్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా? తప్పకుండా ఈ వర్క్ అయితే మీరు చేస్తారనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. బీడ్స్ వర్కే కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. లేదు మనకి ఆ బీడ్స్ నేను ఇప్పుడు క్రీమ్ కలర్ వేసాను కదా, అవి వద్దు అనుకుంటే మీరు అక్కడ చిన్న చిన్న లీవ్స్ కుట్టుకోండి. అక్కడక్కడ చిన్న చిన్న లీవ్స్ కుట్టుకున్నా చాలా బాగుంటుంది. కానీ ఇదైతే మీకు చాలా బాగా కనిపిస్తుంది. ఓకేనా? తప్పకుండా ట్రై చేయండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. ఓకేనా? మనకి డిజైన్ అయితే ఇలా వస్తుంది, సూపర్గా ఉంటుంది. మీరు డిజైన్ గీయడానికి కూడా ఎక్కువ ప్రాక్టీస్ ఏం చేయక్కర్లేదు, జస్ట్ స్టెమ్స్ వేసుకుంటే మనకి డిజైన్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. డిజైన్ గీయటం రాని వాళ్ళు కూడా ఈ డిజైన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.